నిజాయితీపరుడైన రామయ్య అనే కట్టెలు కొట్టేవాడి కథ. ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పేద కట్టెలవాడు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. రామయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కోసి వాటిని ఊరికి తీసుకువచ్చి అమ్ముకునేవాడు. అతని జీవితం చాలా కష్టమైంది, కానీ అతను ఎప్పుడూ నిజాయితీగా సత్యసంధంగా ఉండేవాడు. రోజులాగానే ఆ రోజు కూడా రామయ్య భార్యాబిడ్డతో ముచ్చటించి అడవికి బయలుదేరాడు. అడవిలో పెద్ద చెట్టు మీద ఎక్కి కొమ్మని కొడుతూ కూర్చున్నాడు. పొరపాటున అతని చేతిలో ఉన్న ఇనుప గొడ్డలి జారి కింద ఉన్న చెరువులో పడిపోయింది. అయ్యో, నాకున్న ఏకైక గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు నేను ఎలా బతకను, నా కుటుంబం ఎలా పోషించను అంటూ చాలా బాధపడ్డాడు. గొడ్డలిని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ గొడ్డలి తన చేతికి దొరకదు. అతను చెరువు దగ్గర అలానే కూర్చొని ఏడవసాగాడు. ఆ చెరువులో ఒక అందమైన దేవత నివసిస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా పచ్చనైన వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం ఆ దేవత కొలనులో ఈతలాడుతూ ఉంటుంది. అప్పుడు రామయ్య మాటలు వింటూ ఉంది. రామయ్య, అయ్యో భగవంతుడా, నాకిక గొడ్డలి లేనట్టేనా, నా గొడ్డలిని కాపాడే వాళ్ళే లేరా, ఎలా భగవంతుడా అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దేవత రామయ్య ముందుకు సాక్షాత్కరిస్తుంది. తనకున్న దివ్య దృష్టితో ఏం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. రామయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రామయ్య, ఇదిగో అమ్మ, నాకున్న ఏకైక గొడ్డలి ఇందులో పడిపోయిందని చెప్పుకొస్తాడు. ఓ అంతేనా, సరే ఇదేనా నీ గొడ్డలి, చూడు తీసుకో అని అడుగుతుంది. రామయ్య చాలా నిజాయితీగా, లేదు దేవత, నాది సాదాసీదా ఇనుప గొడ్డలి, ఇది నాది కాదు. మళ్ళీ దేవత చెరువులో మునిగి బంగారు గొడ్డలిని బయటకు తెస్తుంది. బహుశా ఇదే అనుకుంటా రామయ్య, నీ గొడ్డలి చూడు అని చెప్తుంది. అప్పుడు కూడా చాలా నిజాయితీగా రామయ్య, గొడ్డలి నాది కాదుగమ్మా, నాది సాదాసీదా ఇనుప గొడ్డలి అని సమాధానం చెప్తాడు. చివరికి దేవత అతని అసలు ఇనుప గొడ్డలిని తెచ్చి చూపించింది. ఇదేనా నీది అని అడిగింది. అవును దేవత, ఇదే నా గొడ్డలి అని రామయ్య సంతోషంగా అన్నాడు. దేవత అతని నిజాయితీకి చాలా ఇష్టపడింది. ఆమె చిరునవ్వుతో ఇలా అంది, నీ సత్యసంధతకు ఈ 3 గొడ్డళ్ళు బహుమతిగా ఇస్తున్నా. ఇక నుంచి నువ్వు సుఖంగా జీవించు అని వరమిస్తుంది. రామయ్య చాలా సంతోషపడతాడు. అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తాడు. సంతోషంగా కుటుంబాన్ని చేరుకుంటాడు. కథ యొక్క నీతి: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. సత్యం మాట్లాడితే దేవుడు కూడా సహాయం చేస్తాడు.